దేశంలో ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం వలస కార్మికులే ఉంటున్నారనేది జగమెరిగిన సత్యం. సిక్కోలు జిల్లాలో పరిశ్రమలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇటీవల సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు కొన్ని పరిశ్రమలు వచ్చేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుకుంటూ ఉన్నారు. ఇన్వెస్ట్ ఇన్ శ్రీకాకుళం పేరుతో సభలు పెట్టడమే కాదు, పరిశ్రమలతో ఉపాధి కూడా చూపించాలని స్థానికులు కోరుకుంటున్నారు. అన్ని వనరులు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి కరువు అవడంతో వలస పెరిగిపోతోందని అంటున్నారు. ఇప్పటి నుంచో ప్రజల కోరిక శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా, అద్భుతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది. ఒకవైపు గ్రానైట్ కొండలున్నాయి, మధ్యలో 5 మంచి నదులు ప్రవహిస్తున్నాయి, ఎన్నో సహజ వనరులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను శ్రీకాకుళం అంటే వలస జిల్లా. శ్రీకాకుళం నుంచి ప్రజలందరూ కూడాను దేశ నలుమూలల్లా, అలాగే దుబాయ్ లాంటి వేరే దేశాల్లో కూడా వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి కష్టతరమైనటువంటి ఎంతో మంది వలసలకు వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు భారతదేశంలో ఏ మూల చూసినా, ఇటు గుజరాత్ లో చూసినా, అటు కేరళలో చూసినా, అటు శ్రీలంకలో చూసినా, ఇటు అండమాన్లో చూసినా, అటు దుబాయ్లో చూసినా, ఎక్కడ కూడానో వలసల్లో ఉన్నారంటే శ్రీకాకుళం ప్రజలే. దయచేసి దావోస్ వెళ్తున్నటువంటి 2047 విజన్ అన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం లాంటి వెనకబాటి జిల్లాని కూడాను అభివృద్ధి పదంలో నడిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే ప్రపంచంలో మనం ఒక దేశం అవుతాము అని చెప్పి శ్రీకాకుళం పౌరుడిగా నా కోరిక ఏంటంటే, దావోస్ వెళ్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కాకుండా శ్రీకాకుళాన్ని ప్రత్యేకంగా చూస్తూ పరిశ్రమలు శ్రీకాకుళం తీసుకొచ్చి వలసలు నివారించి, ఎంతోమంది ఐటీ నిపుణులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. మా అందరికి కూడా శ్రీకాకుళం జిల్లా అంటే కష్టపడి పనిచేసే తత్వం కలిగినటువంటి జిల్లా గనక మీరు ఇటువైపు పరిశ్రమలు తీసుకొస్తే మా జిల్లాను కూడా అభివృద్ధి పదాన్ని నడిపించే వాళ్ళు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కోరుకుంటూ మా కోరికను తీర్చవలసిందిగా మేము కోరుకుంటున్నాం.